కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకు ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్పై అప్పటి ముఖ్యమంత్రి జగన్ కక్షగట్టారు. శారీరకంగా, మానసికంగా హింసించి ఆయన మరణానికి కారణమయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేసింది. ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటు సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుధాకర్ కుమారుడు లలిత్ ప్రసాద్ కు ఉద్యోగ హోదా పెంచింది. గ్రూప్ 2 కింద రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ గా నియమించింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంయుక్తంగా తీసుకోవడం విశేషం. 8వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. కోవిడ్ తో ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో అప్పటి జగన్ ప్రభుత్వం వైద్య సిబ్బందికి మాస్కులు కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ సుధాకర్ 2020 ఏప్రిల్ నెలలో ప్రశ్నించారు. మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ జగన్ ఆయనపై కక్షబూని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు, అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చోబెట్టి తాళ్లతో చేతుల్ని కట్టేసి లాఠీలతో పోలీసుల చేత కొట్టించారు. తరువాత నేరస్తుణ్ణి దారుణంగా ఈడ్చుకెళ్లారు. తర్వాత డాక్టర్ సుధాకర్ కు మతిస్థిమితం లేదని ముద్రవేసి కావాలనే విశాఖపట్నంలోని మానసిక చికిత్సాలయానికి తరలించి పిచ్చివాడంటూ ముద్రవేశారు. ఈ అవమానంతో ప్రజల ప్రాణాలు నిలిపే వైద్యుడైన డాక్టర్ సుధాకర్ మానసిక వేదనకు గురై 2021 మే నెలలో గుండెపోటుతో మరణించారు. చిత్రమేమిటంటే, రాష్ట్రంలో ఒక్క దళితుడికి అన్యాయం జరిగినా పోరాటం చేసేందుకు ముందుకు వచ్చే ఏ ఒక్క దళిత సంఘం కూడా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం ఉందంటూ సిబిఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతానికి ఆ కేసు అతిగతి లేకుండా పోయింది. ఒక మాస్క్ అడిగినందుకు ఒక నిండు జీవితం బలైపోయింది. మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కోవిడ్ సమయంలో పల్చటి లంగా గుడ్డ ముక్కలను పంపిణీ చేసి వాటితో జగన్ మాస్కులు కుట్టించారు. అలా కుట్టినందుకు ఒక్కో మాస్కుకు ₹3 చెల్లించారు. తాను మాత్రం వాటి మీద కోట్ల రూపాయలు దోచేశారు. కోవిడ్ తో ప్రపంచమంతా ప్రాణభయంతో వణికిపోతున్న సమయంలో కనీసం మానవత్వాన్ని కూడా చూపకుండా ఆ సందర్భాన్ని కూడా శవాల మీద చిల్లర ఏరుకున్నట్లుగా తన దోపిడీకి అనుకూలంగా మార్చుకున్నారు జగన్.